కట్టు డోలు బాజా అదరా కొట్టు ఆహా నా పెళ్ళంట ఓ నా పెళ్ళంట. వస్తుంది వస్తుంది అన్న, వచ్చేస్తున్నాను ఆర్డర్. ఒక నిమిషం. చెప్పండి సార్. చీకులో ప్లేట్. నాకు అర్థం కాలేదు సార్. సీకుల అంటే ఏమి దొరకవు. అమరా అదేంటి భయ్యా కళ్ళ ముందు కాలుతుంటే అమరంటావు? ఏ ఎడగారవా? సారీ సార్, వాటిని చీకులు అంటాను సంగతి నాకు తెలియదు. మేము వాటిని తందూరి అని అంటాం. సర్లే ఓ ప్లేట్ కాల్చు. ఓకే. ఇదిగో దాంట్లోకి పచ్చిమిరకాయల చట్నీ అయ్యి. పచ్చగున్నదల్లా పచ్చిమిరకాయల చట్నీ కాదండి, అది పుదీనా చట్నీ. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అదే వేయించు. ఓకే. భయ్యా ఇప్పుడు చిన్న డౌట్. చెప్పండి. ఎనప్పులు పెట్టి కాలుతున్నావు కదా? అవును. అవి తిన్నప్పుడు నోరేం కాలదంటావా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. సార్ ఆ కర్ర పొలతో మేము కాల్చడం వరకే పెడతాం సార్, మీకు సపరేట్ గా ప్లేట్లు వేసిస్తాం సార్. ఏడు పుల్లవ్వా సార్? పుల్ల ఓన్లీ కాల్చడం వరకే సార్. భయ్యా ఓసారి మా ఊర్రా, నీకు పుల్లతో పాటు ఇప్పిస్తాను. నెక్స్ట్ వచ్చినప్పుడు చూస్తానులేండి సార్. కాల్చు. భయ్యా బాగుంది. థ్యాంక్స్. ఎంత? 100 రూపాయలు. ఫోన్ పే చేస్తాను. ఇదే కదా? అయిపోయింది. ఓకే థ్యాంక్స్. భయ్యా ఆ పుల్ల ఒకసారి. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. కడ్డీ మీకు దేనికి? ఒకసారి ఈ భయ్యా చూస్తాను. ఓ అది కాదు, పక్కన కదా పుల్లి. ఓ చల్లటిది కావాలా? బాగుంది. చెప్పండి మేడం. మీరు ఈ షాప్ లో జాయిన్ అవ్వక ముందు ఎలా ఉండేవారో ఒక ఫోటో చూపిస్తారా? దేనికి మేడం? అంటే ఈ బొగ్గుల కన్నా నల్లగున్నారు, ఈ బొగ్గుల వల్ల నల్లగయ్యారా, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టా? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఓకే ఇదెంత? సరే తరలే. 100 రూపాయలు మేడం. ఓ అదొకటి కాల్చరా? అది ఆల్రెడీ కాల్చే ఉంది మేడం. అది కొంచెం కాల్చండి, కొంచెం డీప్ ఫ్రై కావాలి. అంటే ఎక్కువ కాలిస్తే మాడిపోద్దేమో అని. మాడకుండా కాల్చండి. ఓహో సూపర్. యువర్ ఆర్డర్ రెడీ మేడం. ఇది అయిపోతే ఇవ్వరా? అది అన్లిమిటెడ్ మేడం, మీరు ఎంత కావాలంటే అంత తినొచ్చు. భయ్యా పొద్దున్న సాస్ ఇవ్వరా? ఓకే మేడం. భయ్యా మైనస్. ఓకే మేడం. అన్నా కొంచెం పుదీనా. ఓకే మేడం. అన్నా మైనస్. మళ్ళానా? అన్న కొంచెం పుదీనివ్వా? సరే మేడం. అన్నా మీ పుదీనా చట్నీ సూపర్ ఉంది, ఇదిగోండి 100 రూపాయలు. బాయ్. గిన్నెడు పుదీనా తిని 100 రూపాయలు ఇచ్చి వెళ్తుంది. ఏమొస్తుందేంటి? అన్నా చెప్పండి మేడం, ఏం కావాలి? నిన్నట్లాగే బోన్లెస్ ఒక ప్లేట్ ఇవ్వా? ఓకే మేడం. చికెన్ ఇక్కడ తినడానికి అయితే 250 రూపీస్ మేడం, పార్సిల్ అయితే 100 రూపాయలు మేడం. అదేంటి ఒక రోజుకి రేట్లు పెరిగిపోయా? అందరికి కాదు మేడం, మీ ఒక్కళ్ళకే పెంచాం. దేనికి? ఏమీ లేదు మేడం, నిన్న మీరు
ఆ పుదీనా చట్నీ తినేసరికి సగం డేస్ అయిపోయింది మేడం. మేము మళ్ళీ ఆ షాప్కి వెళ్ళి ఆ పుదీనా చట్నీ తెచ్చుకునేసరికి మా దోల తీరిపోయింది మేడం. అందుకే మీరు ఇక్కడ తినే పని ఉంటే 250 రూపీస్, పార్సిల్ అనుకోండి 2 ప్యాకెట్లు ఇస్తాం 100 రూపాయలు. అబ్బా నోట్లో నీళ్లు ఊరిపోతానేనా. ఎంత నా కడ్డీ? అన్నా మీకు సాంబ్రాణి గడ్డి కావాలంటే ఎదురు పూజ చోర దొరుకుతాయి అన్న, ఇక్కడ దొరకవు. నా నేను అడుగుతానే సాంబ్రాణి కడ్డీ కాదనా, చికెన్ కడ్డీ. మీరు అడిగిన చికెన్ కడ్డీయా? సారీ అన్న, నేను సాంబ్రాణి గడ్డి అనుకున్నాను. ఎంతనా? ఒక కడ్డీ 100 రూపాయలు అన్న. అది ఇది కూడా 100 రూపాయలే అన్న. రెక్కలు అది కూడా 100 రూపాయలే అన్న. కాళ్ళు అన్నా మా దగ్గర మీరు ఏ ఐటమ్ అన్నా తీసుకోండి, ఈ కడ్డీ 100 రూపాయలు అన్నా. సూపర్ ఎక్స్ట్రాడినరీ అదిరిపోయిందిగా. యా ఐటమ్ అయినా కడ్డీ 100 రూపాయలేనా అన్నా? మా తందూరి ఐటమ్ లో ఏది తీసుకున్నా మీరు కడ్డీ 100 రూపాయలు అన్నా. రెక్కలు కాళ్ళు ఇవి ఏదైనా 100 రూపాయలేనా అన్న? అన్నీ అన్నా. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. ఒక నిమిషం నా ఇప్పుడే వస్తా. వారిని అన్ని కనుక్కొని మళ్ళా వచ్చి వెళ్ళిపోయాడు యాదవ బేరం. సార్ వచ్చేసారా? ఏం కట్టమంటారు? ఇద్దా నా కడ్డీ. ఏదో తేడాగా ఉందేంటి? అవును సార్, మన దగ్గర కడ్డీలు ఉన్నాయి కదా, మీరు సపరేట్ కడ్డీ ఎందుకు తెచ్చుకున్నారు? నా నీ దగ్గర కడ్డీ ఏమో 100 రూపాయలు అంటివి, ఆడైతే 20 రూపాయలు. అందుకే అడిగి పోయి తెచ్చుకుంటే బోన్లెస్ 2, రెక్కలు 2, లెగ్ పీసులు 2 కాల్చి ఇచ్చేసినావు అనుకో, ఇంటికి వెళ్ళిపోయి తినేస్తా. చికెనా? చికెన్ ఎవరు ఫ్రీ ఇస్తారన్నారన్నా మీకు? నా నువ్వే కదా నా కడ్డీ అయితే 100 రూపాయలు చికెన్ ఫ్రీ అని చెప్తివి అన్నా. దాని అర్థం ఏంటంటే ఏ ఐటమ్ అయినా కడ్డీగా పెట్టి ఉంటది కదా, అందుకని 100 రూపాయలు చెప్పానన్నా. దాని మీనింగ్ చికెన్ ఫ్రీ అని కాదన్నా. అంటే చికెన్ ఫ్రీ కాదా అన్నా? మాదేమన్నా అన్నదాన సత్రం అన్నా నీకు ఫ్రీ గీయడానికి? మళ్ళీ మీ దగ్గర ఫ్రీగా ఏం వస్తుందినా? మహా అయితే చికెన్ తీసుకుంటావు కదా, దాంతో పాటు పుదీనా మైనస్ ఆ ఉల్లిపాయలు ఫ్రీ ఇస్తామన్నా. సరే, ఆ ఫ్రీగా వచ్చేటి పుదీనా మైనస్ ఎర్రగడ్డలు అవన్నీ పార్సిల్ కట్టించే, ఇంటికి పోయి ఫ్రై చేసుకొని తింటా. చెప్పండి ఏం కావాలి? చపాతీ ఉన్నదా? ఉందన్నా. ఓ ప్లేటీ అన్నా. అది చపాతీలోకి ఇది నంచుకోండి, బాగుంటది. ఏంటి అవి? అన్నా ఇది తందూరి చికెన్ అన్న. తందూరి చికెన్ లో మనకి బోన్లెస్ ఉంది, బోన్ ఉంది, వింగ్స్ ఉంది, ఆ ప్లస్ లెగ్ పీస్ ఉంది అన్న. అదే బోన్ లేకుండా ఒకటి మంచిగా చూసి ఓకే అన్న. అబ్బా సూపర్ ఉన్న తమ్ముడు. థ్యాంక్స్ అన్న. ఎంత? చపాతీ 20, చికెన్ 100. అమ్మ బాబాయ్, చికెన్ ఫ్రీ కాదా అన్నా? చికెన్ ఎలా ఫ్రీ ఇస్తావన్నా? అరే తమ్ముడు, చపాతీ అయినా ఉట్టిగా తింటావా? ఏదో ఒకటి ఇస్తారు కదా, గట్ట నువ్వు చికెన్ ఇచ్చినావు అనుకున్నా. అలా ఇవ్వటం కుదరదన్నా, ప్లీజ్ అన్నా. ఎందుకు ఇయ్యారు తమ్ముడు? మన హోటల్కి వస్తాం, చపాతీ ఆర్డర్ చేస్తాం, అలా పప్పు ఇస్తారు, కూర ఇస్తారు, అన్ని కలిపి ఒక రేటు చెప్తాడు. గట్ల నువ్వు కూడా చపాతీ కూర రేటు చెప్పు, నేను ఇస్తా. కానీ చికెన్ మాత్రం ఇయ్యా. అన్నా మీరు ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే ఆ డబ్బులు నా జీతంలోంచి కట్ చేస్తారన్నా, అర్థం చేసుకోండి అన్నా. తమ్ముడు నువ్వేనా చెప్పు, చికెన్ అయితే పైసలు ఇయ్యా, రొట్టెకింత ఎంత చెప్పు, దానికింత పైసలు. ఇప్పుడు ఏం చేద్దాం? వీడికి ఇలా కాదు. సరే అన్నా, మీరు చపాతీ డబ్బులు ఇస్తారు కదా, చపాతీ 120 రూపాయలు. అబ్బా గది తమ్ముడు, ఇప్పుడు బయటకు వచ్చినావు. చపాతీకి అయితే పైసలు ఇస్తా కానీ చికెన్కి అయితే నేను ఇయ్యా. అబ్బా మోసం చేద్దాం అనుకున్నావచ్చు. ఇలాంటి తెంగరాలు కూడా ఉంటారా? అన్నా లెగ్ పీస్ ఒకటి అన్నా. ఓకే అన్నా. లోపల కూర్చొని పంపిస్తాను. పర్లేదు భయ్యా, ఎలా కాలుస్తారో చూస్తాను. ఇదిగోండి అన్నా. లేదన్నా ఇక్కడే తింటాను. అన్నా కొంచెం కస్టమర్లకు ఇబ్బంది ఉంటది, కొంచెం లోపల కూర్చోరా? పర్లేదన్నా, కస్టమర్స్ వస్తే లోపలికి వెళ్ళిపోతా. కొంచెం ప్లీజ్ లోపల కూర్చోరా? పర్లేదన్నా, ఇక్కడ తింటా, కస్టమర్ వస్తే లోపలికి వెళ్ళిపోతా. అబ్బా నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు?
భయ్యా ఎంత? 100 రూపాయలు అన్న. ఏంటి ఇంకా అలట్లేదు అన్న? ఇంకేమైనా కావాలా? లేదన్నా చాలు. మరి ఇంకా ఇక్కడ ఉన్నారు అంటే కొంచెం చలేస్తుంది కదన్నా, చలి కాసుకుందామని. ఏంటి బంటి, ఎలా ఉంది బిజినెస్? ఏం బిజినెస్ లే అన్న, అసలుకే బేరాలు ఏమనుకుంటే మధ్యలో కార్తీక మాసం ఒకటి. కార్తీక మాసమా? కార్తీక మాసం ఆడోళ్ళకు ఉంటుంది అని కుర్రాలకే ఉంటుందయ్యా. ఒట్టి చికెన్ షాప్ పెట్టడం కాదు, దాంతో పాటు ఆఫర్లు కూడా పెట్టాలి. ఇదేమన్నా బట్టలు కొట్టా ఆఫర్లు పెట్టడానికి? ఏ బిజినెస్ కైనా ఆఫర్లు పెట్టుకోవచ్చురా. ఒకే చికెన్ కొంటే 5 గుడ్లు ఫ్రీ అని పెట్టు, అప్పుడు చూడు ఎలా ఎగబడతారో నీ షాప్కి. ఇంత కూడా నన్ను అడగండి అయ్యా, నేను చెప్తాను కదా మీకు. ఏం